వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇరాన్ విషయంలో యూరప్ ట్రంప్కు ఎందుకు సహాయం చేయడం లేదు? ఇరాన్ నుండి హార్మోజ్ జలసంధిని కాపాడడానికి యుద్ధ నౌకలను పంపమని ట్రంప్ యూరోపియన్ దేశాలకు విజ్ఞప్తి చేశారు. కానీ యూకే, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్, ఇటలీ, ఆస్ట్రేలియా, జపాన్ మరియు దక్షిణ కొరియా అన్ని నిరాకరించాయి. ఇందుకు కారణం ట్రంప్ పట్ల ఉన్న శత్రుత్వమేనని, ప్రత్యేకించి ఆయన వారిపై భారీ సుంకాలు విధించడమేనని చాలా మంది వాదిస్తారు. కానీ అది సగం నిజం మాత్రమే. అసలు కారణం చాలా లోతైనది మరియు మరింత భయంకరమైనది. అదే ఇస్లాం పట్ల భయం. గత 20 ఏళ్లుగా యూరప్ బహుళ సాంస్కృతిక వాదం, శరణార్థుల సంక్షోభం, సరిహద్దులు తెరవడం అనే పేరిట లక్షలాది మూడవ ప్రపంచ ఇస్లామిస్టులను దిగుమతి చేసుకుంది. ఫలితం లండన్, ప్యారిస్, బెర్లిన్ మరియు స్టాక్హోమ్ వంటి నగరాల్లో ముస్లిం జనాభా ఎంతగా పెరిగిందంటే వారు ఇప్పుడు స్థానిక రాజకీయాలు, సమాజం మరియు వీధులపై తమ నియంత్రణను చెలాయించడం ప్రారంభించారు. ఒకవేళ యూరప్ ఇరాన్ పై యుద్ధంలో చేరితే ఏం జరుగుతుంది? లండన్ లో అల్లర్లు, ప్యారిస్ లో మారణకాండలు, అలాగే బెర్లాన్లో దహనకాండ మరియు హింస. ఇస్లామోఫోబియాపై పోరాటం అనే నెపంతో యూరప్ అంతటా కొన్ని గ్రూపులు చురుకుగా మారతాయి. యూరోపియన్ ప్రభుత్వాలకు ఈ విషయం చాలా క్లియర్ గా తెలుసు. వారి సొంత నగరాల్లోనే ఎంతో మంది కోపంతో ఉన్న ముస్లింలు ఉన్నారు. కాబట్టి ఇరాన్ పై దాడి చేయడం అంటే తమ ఇండ్లకు తామే నిప్పు పెట్టుకోవడంతో సమానం. వారు ఇప్పటికే నో గో జోన్లు, అత్యాచార ముఠాలు మరియు ఉగ్రవాద దాడులతో సతమతమవుతున్నారు. స్వీడన్, ఫ్రాన్స్ మరియు బెల్జియంలో ముస్లిం వలసల తర్వాత నేరాల రేటు విపరీతంగా పెరిగింది. ట్రంప్ పై శత్రుత్వం ఉన్నప్పటికీ అసలైన భయం ఇస్లాం విషయంలోనే ఉంది. యూరప్ తన సొంత నేలలోని మూలాలను వాడిపోనిచ్చింది. ఇప్పుడు అది సాంస్కృతిక, జనాభా పరంగా మరియు రాజకీయంగా దారి తప్పింది. ఒకవేళ యూరప్ ఇరాన్ కు వ్యతిరేకంగా నిలబడితే వారి నగరాలు తగలబడిపోతాయి. అందుకే వారు మౌనంగా ఉన్నారు. ఇది ద్వేషం కాదు, ఇది భయం. ఇక ఆ నియంత్రిత వలసను ఎప్పుడూ అనుమతించవద్దు. మీ సంస్కృతికి, భద్రతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వండి. ఇది భారత్ ఆలోచించాల్సిన విషయం. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్పేదండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.